ట్యుటోరియల్. ఇది లేటెస్ట్ మొన్న 2024 యొక్క పేపర్ అండి. దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ తెలుసుకున్నాము. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలిని ఏమంటారు? దానికి సరైన సమాధానం వచ్చి సాధికారత్వ, అథారిటేటివ్ ఆన్సర్ అండి. తర్వాత రెండవది అభ్యసనం జరిగే కాలం అంటున్నారు. అభ్యసనం జరిగే కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటున్నారు? దానికి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. అది సరైన సమాధానం. తర్వాత బెదిరించడం అనేది థ్రెటనింగ్ ఈజ్ ఏ అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మానసిక పీడనం, మెంటల్ అబ్యూస్. సెల్ఫ్ రిసోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్, క్రింది వాణిలో స్వీయ వనరులు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 ప్రజ్ఞ మరియు ఆలోచన, ఇంటెలిజెన్స్ అండ్ థింకింగ్. మధ్యాహ్న భోజనం పథకం అమలుపరచడానికి గల కారణం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. ఆబ్జెక్ట్ పర్మనెన్సెస్ అపియర్ ఎట్ దిస్ స్టేజ్ అంటున్నారు. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏ దశ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ఇంద్రియ చాలక దశ. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విద్యా కార్యక్రమం LIP అనగా ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. ఈ క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి సహజ సామర్థ్యాలు. పిల్లల్లో భావోద్భవనము సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేస్తారు అంటే ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతని ఇవ్వాలి అన్నమాట. E.L. థార్న్టైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం అంటున్నారు. దానికి బహుకారక సిద్ధాంతం. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం. దానికి సరైన సమాధానం 1 అంతఃపరిశీలన పద్ధతి. ICT అనగా అంటున్నారు. దానికి సరైన సమాధానం 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. తర్వాత మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 హేతుకీకరణం. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి అంటున్నారు. దానికి సరైన సమాధానం భావావేశ రంగం. తాడును చూసి పాము అని భయపడడం దేనికి సంబంధించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం భ్రమ, ఇల్యూషన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి దేన్ని అంటారు అంటే శ్రమించడం వర్సెస్ న్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇండస్ట్రీ.
వైగోట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు అంట. దాన్ని ఏమని పిలుస్తారు అంటే 4 నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ థియరీ. Formulation of instructional objectives takes place in the phase. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పూర్వ చర్యాత్మక దశ. చూడండి, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పనిని చేసేటప్పుడు జరిగి అభ్యసన బదలాయింపు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అనుకూల బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్. స్కిన్నర్ ప్రకారం పిల్లల భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అనుకరణ పునర్ఫలనం, ఇమిటేషన్ రీఎన్ఫోర్స్మెంట్. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియామకానికి ఉదాహరణ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి విచక్షణ నియమం, లా ఆఫ్ డిస్క్రిమినేషన్. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించటం, టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషనల్ మెటీరియల్. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి 83%. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష అంటే ప్రొజెక్టివ్ టెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, థీమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి స్వల్ప బుద్ధిమాంద్యులు, మైల్డ్ మెంటల్ రిటార్డెడ్. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 కార్యసాధన నిబంధనం, ఆపరెంటెంట్ కండిషనింగ్. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అభ్యాసనం కొరకు మదింపు. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలడంలోని వికాస సూత్రం ఏంటి అంటున్నారు. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అన్నమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా వస్తున్న క్వశ్చను. తర్వాత సైంటిస్ట్ హూ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ మెమరీ, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు. ఎబింగ్ హౌస్. ఇదండి మనం సిడిపిలోని ఇంకా మరికొన్ని క్వశ్చన్స్. The method which is used very often in assessment tests of personality అంటున్నారు. మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఇంటర్వ్యూ, పరిపృచ్ఛ. తర్వాత డబ్ల్యూసే బాగ్లే ప్రకారం వీటి మధ్య సంబంధ గుణం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దానికి సంబంధించిన సరైన సమాధానం వచ్చేసేసి పరిపక్వత మరియు వికాసం, మెచ్యూరిటీ అండ్ డెవలప్మెంట్. వీటి మధ్య సహసంబంధ గుణం ఉంటుంది అంటున్నారు. తర్వాత మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్.
ఐక్యూ ఆఫ్ యావరేజ్ ఇంటెలిజెన్స్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 1, 90 నుంచి 110, 90 to 100. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4, సాంఘిక క్రీడ, సోషల్ ప్లే. వీరిని బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు అంటున్నారు. సైన్ లాంగ్వేజ్ ఎవరి కోసం అంటున్నారు. అది ఎవరికంటే వినికిడి లోపం కలిగిన వారికి సైన్ లాంగ్వేజ్ వాడతారండి. హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ వాడతారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన విధానం, దానికి సరైన సమాధానం రీసెర్చ్ టూల్. మెథడ్ ఆఫ్ రిమెంబరింగ్ రెయిన్బో కలర్స్ యాజ్ విబ్గ్యోర్. ఈ ఇంద్రధనుసులోని రంగులను విబ్గ్యోర్ ఇలా గుర్తుంచుకునే పద్ధతి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి కొండ గుర్తులు, మెన్మోనిక్ డివైజెస్. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అత్యంత స్థిరమైనవి. ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహనని ఏమంటారు అంటున్నారు. భావన. NCF 2005 యొక్క మార్గదర్శక సూత్రం అంటున్నారు. ఇది కూడా చాలా అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి 4, కంఠస్థ బట్టి పద్ధతులను ప్రోత్సహించడం, ఎంకరేజింగ్ రోట్ అండ్ మెమరైజింగ్ మెథడ్స్. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం అతని ఏంటది? యాప్టిట్యూడా, ఇంట్రెస్టా, యాటిట్యూడా, ఇంటెలిజెన్సా అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేది వాళ్ళ యొక్క సహజ సామర్థ్యం అనమాట. యాటిట్యూడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు అని అంటున్నారు. దేని నుంచి అంటే పరిశీలన మరియు పరిపక్వత, అబ్జర్వేషన్ అండ్ మెచ్యురేషన్. ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు అంటున్నారు. దానికి సరైన సమాధానం గుప్త దశ, లేటెన్సీ స్టేజ్. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 3, స్వామ్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటున్నారు. దానికి సరైన సమాధానం ప్రాజెక్ట్ పద్ధతి అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏనండి, చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ప్రవర్తన, బిహేవియర్. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం ఏంటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. బోధనా దశలలో ప్రణాళికా దశ ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం పూర్వ చర్యాత్మక దశ, ప్రీ యాక్టివ్ ఫేజ్ అన్నమాట. క్రింది వానిలో ప్రాథమిక అవసరం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి విద్యనండి. ప్రాథమిక అవసరం వచ్చి విద్య.
సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది ఏంటి అంటున్నారు. నిర్బంధిత వాతావరణం అన్నమాట, రిస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్. పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చెయ్యాల్సిందే. దీనిని ఎలాంటి బిహేవియరల్ స్టైల్ ఎలాంటిది అంటున్నారు, పేరెంటింగ్ స్టైల్. దానికి సరైన సమాధానం వచ్చేసి జోక్యరహిత, అన్ఇన్వాల్వ్డ్. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి దృశ్యం. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి అంటున్నారు. అవి దేనికి సంబంధించినవి అంటే విస్మృతి, ఫర్గెటింగ్కి సంబంధించినవి అనమాట. రాధ ఒక పేర మధ్యలో కొంత వచనాన్ని టెక్స్ట్ చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4. డాక్యుమెంట్ ఈజ్ బ్యాక్ స్పేస్ మోడ్. డాక్యుమెంట్ బ్యాక్ స్పేస్ మోడ్లో ఉంది అంటున్నారు. కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అమూర్త భావనలు ఏర్పరచుకోవడం, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్టులైజేషన్. ఈ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం అంటున్నారు. అది ఏ ప్రేరణ అంటే ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి నిరాకరించుట, డానియల్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పూర్వ బాల్య దశ, ప్రీ చైల్డ్హుడ్. క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చందనిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 ఉచ్చారణ.